కొలసీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. చదువుతారా? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని. ఆయన ఎదుట అంటే అందరూ సంపూర్ణతలోనికి వచ్చి ఆయన మహిమ కొరకు నిలబెట్టుకోవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు. విన్నాను. ప్రతి మనిషికి ఎందుకు బుద్ధి చెప్తున్నారు అంటున్నారు తెలుసా? ప్రతి వ్యక్తి సంపూర్ణులు అవ్వాలంట. ఆమెన్, హల్లెలూయా. ఒక పిల్లోడికి, ఒక భార్య భర్తకి ఒక పిల్లోడు పుట్టగానే అక్కడ రాగానే కొంతమంది పెద్దోళ్ళు అంటారు, వీడికి వాళ్ళ అమ్మలాగా ఉంది ముక్కు, వాళ్ళ నాయనలాగా ఉంది కన్ను, చేతులు ఈ నొదుటు వాడి తాతలాగుంది అని అంటారు. వినండి ప్రియులారా, దేవుని ప్రజలు యేసయ్య స్వారూప్యంలోనికి ఎదగాలంటే యేసయ్య క్యారెక్టర్లోనికి ఎదగాల, సంపూర్ణతలోనికి ఎదగాలంట. అందుకే అందరికీ మేము బుద్ధి చెప్తున్నాము అంటున్నాడు. దేవుని ప్రజలలో ఏం కనబడాలో తెలుసా? యేసయ్య క్యారెక్టర్ కనబడాలా. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు పోయి ఒక తలుపు కొట్టిండంట. తలుపు కొడితే ఒక అమ్మాయి తలుపు తీసిందంట. తలుపు తీసి పరిగెత్తుకుంటూ పోయి ఇంట్లోకి చెప్పిందంట, మమ్మీ డాడీ యేసయ్య వచ్చాడు మన ఇంటికి. యేసయ్య రావడం ఏంటే? లేదు చూడు నువ్వు అని వచ్చి చూసేసరికి ఆయన ముఖం వెలిగిపోతుందంట. ఆయన ముఖం ఆయన సన్నిధిలో ఎదుగుతూ, ఆయన సన్నిధిలో ఆత్మచేత నింపబడి ఎదుగుతున్నటువంటి వారి జీవితంలో ప్రియులారా మొహాలు ఎట్లుంటాయో తెలుసా? మోషే భక్తుడు సీనాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ముఖము చూడలేకపోయారు. ఆయన ముఖము తనకు తెలియకుండానే ప్రకాశించడం మొదలుపెట్టిందంట. ఈరోజు మన జీవితాలు ప్రకాశిస్తున్నాయా? ఏడుపు మొహాలుగా ఉన్నాయా? చింతగున్నాయా? ఎన్నో ప్రశ్నలు. కొంతమంది ఫేసులు ఎప్పుడు ప్రశ్ననే ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఫేస్. ప్రియులారా, మన జీవితాలు దేవుని కొరకు వెలిగించబడి సంపూర్ణతలోనికి రావాలా. మన పిల్లోడు వాడు నడవకపోతే డాక్టర్ దగ్గరికి పోతాం, డాక్టర్ గారు వాడు నడుస్తున్నాడు, వీడు నడవట్లేదు, వాడు మాట్లాడుతున్నాడు, వీడు మాట్లాడాడు, ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వండి అంటాం. సంవత్సరాలు గడుస్తున్న యేసయ్య రూపం రాకపోతే ఎట్లా? యేసయ్య క్యారెక్టర్ రాకపోతే ఎట్లా? ఆయన చూపులు, ఆయన నడుకలు, ఆయన క్రియలు, ఆయన చేష్టలు, ఆయన నోటి మాటలు, ఆయన లాంటి జీవితం రాకపోతే ఎట్లా? మన జీవితంలో సంపూర్ణతలోనికి రావాలంట. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో సంపూర్ణత ఉందా? ప్రభు క్యారెక్టర్లో ఎదుగుతున్నామా? ప్రభు గుణశీలంలో ఎదుగుతున్నామా అన్నటువంటి పరీక్ష చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు వాక్యము కొరకు ఆకలి కలిగి ఉంటారు. దే విల్ హ్యావ్ అపెటైట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కొరకు తడుపుడాయిస్తారు, ఆశ కలిగి ఉంటారు. ఈరోజు ఎన్ని సంవత్సరాలైంది నీ చేతిలో బైబిల్ వచ్చి? చెప్పడానికి తిప్పుతావు కానీ ఎప్పుడన్నా తిప్పినవా? ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుని ప్రణాళిక అర్థమైందా? దేవుని ఉద్దేశం అర్థమైందా? దేవుని ప్రేమ అర్థమైందా? దేవుని బ్లూ ప్రింట్ మన ఎడల అర్థమైందా? దేవుని వరం ఏందో అర్థమైందా? దేవుని ఫలం ఏందో అర్థమైందా? పరలోకం ఏందో అర్థమైందా? పరలోకం ఎలా ఉండబోతుందో అర్థమైందా? మనం ఎక్కడ ఉండబోతున్నామో, ఆడ ఏం చేయబోతున్నామో అర్థమైందా? బైబిల్ చదవకపోతే ఎట్లా అర్థమవుతుంది? కేవలం ఆదివారం తీసుకొచ్చే పుస్తకంగా మారింది కానీ రోజు దాన్ని చదువుతున్నామా? వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? ప్రియులారా, దేవుని కొరకు ఎదుగుతున్న వ్యక్తి వాక్యము కొరకు ఆకలిగా ఉంటాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలయ్యా, జుంటి తేనె దారల కన్నా నీ వాక్యమే అతి మధురము అంటాడు భక్తుడు. ఒక ప్రశ్న, నీ చేతిలో ఉన్న బైబిల్ ఎన్నేళ్ళు అయింది నీ చేతులకు వచ్చి? అసలు ఉందా కొంతమంది జీవితంలో? అమ్మా వచ్చేటప్పుడు తల్లి మాట్లాడొద్దు, ఇక్కడ నేను చూడండి. వచ్చేటప్పుడు క్రైస్తవురాలు బైబిల్తో వచ్చినవా? బైబిల్ ఉందా? సోదరి బైబిల్ చేతులు ఊపుకుంటూ వచ్చినవా? సెల్లు పట్టుకొని ఊపుకుంటూ వచ్చిండ్రు కానీ బైబిల్ చేతిలో ఉందా? దీని కొరకు ప్రాణాలు పెట్టినారు. తెల్లాయన వచ్చి, విలియం కేరీ గారు వచ్చి తన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి ఎన్నో భాషల్లో తర్జుమా చేశాడు. తెల్లాయన వచ్చి తెలుగు బైబిల్ ఇస్తే తెలుగు బైబిల్ చదవనోళ్ళు కొంతమంది అయితే కనీసం సంఘ ఆరాధనకు పట్టుకరాని వాళ్ళని ఏమనాలిగా?
బాధతో అంటున్న, కోపం కాదు. నీ సెల్ ఉంటే నీకు ఒక సెల్ ఉందని అర్థమవుతుంది. బైబిల్ ఉంటే నీ చేతిలో నువ్వు క్రైస్తవుడవు, క్రైస్తవురాలని అర్థమవుతుంది. భయపడొద్దు. ఒకప్పుడు ఈ స్వేచ్ఛ లేకుండే. దేవునికి స్తోత్రం. ఈరోజు చేతిలో బైబిల్ పట్టుకొని వస్తున్నావు. ఇక ఎప్పుడు పట్టుకుంటావు బైబిల్? ఒక భక్తుడు అన్నాడు, బైబిల్ని నువ్వు మోయి, కష్ట సమయంలో బైబిలే నిన్ను మోస్తుంది అన్నాడు. హల్లెలూయా చెప్పండి. బైబిల్ని నువ్వు మోయి, నిన్ను మోస్తుంది బైబిల్. 119వ కీర్తన 11వ వచనం దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యంను నా హృదయంలో ఉంచుకున్నాను. బైబిల్కి మాత్రమే, సంచికి మాత్రమే పరిమితం కాలే నీ వాక్యం అయ్యా. సెల్ఫ్కి మాత్రమే పరిమితం కాలే. ఆ వాక్యాన్ని నా గుండె గుడిలో పెట్టుకున్నాను. ఈరోజు నింపుకుంటున్నామా దేవుని వాక్యాన్ని? చదువుతున్నామా? ధ్యానిస్తున్నామా? కంఠత చేస్తున్నామా? క్యారీ చేస్తున్నామా బైబిల్ని? పిల్లల చేతులు జోడించి అడుగుతున్నా, నువ్వు నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు అయితే బైబిల్ నీ చేతిలో పట్టుకోవడానికి ఘనంగా ఎంచబడతావు, ఘనంగా అనుకుంటావు. దేవుడు నాకు ఈ చేతిలో పట్టుకోవడానికి కృపిచ్చాడు, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవునిలో ఎదగలేని వ్యక్తివైతే బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతావు, బైబిల్ లేకుండా వస్తావు. అదే ఒక సూచన ఏంటిదో తెలుసా? నువ్వు దేవునిలో ఎదగట్లేదు. లేదన్నా బైబిల్ సెల్ ఫోన్లో ఉంది కదా, ఉన్నది, ప్రయాణంలో చదువు. కానీ బైబిల్ సంఘానికి వచ్చినప్పుడు వాక్యమును, బైబిల్ని చేతిలో పట్టుకొనిరా. ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, నేను మొన్న కరీంనగర్ పోయినా, అక్కడ ఒక గుడి ఉంది. కరీంనగర్ నుంచి అక్కడికి మీరు వచ్చిన వాళ్ళు చూసిండొచ్చు. రాత్రిపూట ఎంతమంది వచ్చారు కరీంనగర్కి? మీరు ఒక సీన్ ఏం చూసిరో చెప్పండి అన్న. అక్కడ 30, 40, 50 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ పోతున్నారు ఆడవాళ్ళు. రాత్రి చెప్పులు లేవు వాళ్ళకి. ఎండల మధ్యరాత్రి నడుస్తున్నారు. 50 కిలోమీటర్లు నడుస్తారంట. 70 కిలోమీటర్లు వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ మొక్కుబడి నేను నడుచుకుంటూ నీ దగ్గరకు వస్తాను, నా జీవితంలో అద్భుతమైందని 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వాళ్ళ మొక్కుబడి కొరకు పోతున్నారు. పోయేటప్పుడు మేము ఆలోచిస్తున్నాం, వీళ్ళకి ఒక ఆయన కుంటుకుంటూ పోతున్నాడు కానీ నడక ఆపట్లేదు. నేను ఒక మాట సూటిగా అడుగుతాను, నీది నాది భక్తేనా? మత సంబంధమైన భక్తి కాదు, దేవునికి అంతరంగంలోంచి ఆత్మ సంబంధమైన ప్రేమతో కూడిన భక్తి రావాలా. బైబిల్ మోసుకు రాకపోతే ఏమనాలి? నా అయ్యా అమ్మా ఏమనాలి? మనం పఠింప శ్రేష్ఠ గ్రంథంబు బైబిల్. లేపండి మీ బైబిల్ని. బైబిల్ అందరూ లేపండి, పైకి లేపండి. లేపని వాళ్ళు సిగ్గుపడతారు, మీకెందుకు సిగ్గు? లేపండి. పఠింప శ్రేష్ఠ గ్రంథంబు బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథంబు బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథంబు బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఇప్పుడు బైబిల్ ఉన్నోళ్ళని చేయలేపమన్నా, బైబిల్ లేనోళ్ళని చేయలేపమన్నాను అనుకో, మీరు ఇన్సల్ట్ అవుతారు. చెయ్యను నేను ఆ పని. కొత్త వాళ్ళు వస్తే దేవుడు మీకు అర్థం చేసుకుంటాడు. కానీ క్రైస్తవులు సంవత్సరాల నుండి ఉండి కూడా నువ్వు బైబిల్ని దేకపోతే నువ్వు దేవునిలో ఎదగట్లేదు. మతం ఉంది నీ జీవితంలో కానీ భక్తి లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు ఎదుగుతున్న వ్యక్తి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని బాగా ప్రేమిస్తారు. మొన్న ఒక భిక్షం ఎత్తుకుంటున్న ఆయన రోడ్డు పక్క కూర్చొని, గుడిసే సరిగా లేదు కానీ ఆ షెడ్ కింద బైబిల్ చదువుకుంటున్న ఫోటో ఎవరో నాకు పెట్టారు. భిక్షం ఎత్తుకుంటున్నాడు, భోజనం తెచ్చుకున్నాడు, బస్సు షెడ్ కింద కూర్చొని
ఆడ అన్నం ఉంది, తినట్లేదు, ముందు బైబిల్ చదువుకుంటున్నాడు. ఆయన భౌతికంగా భిక్షగాడు కావచ్చేమో కానీ ఆత్మీయంగా ధనవంతుడు ఆయన. అయితే చాలామంది భౌతికంగా ధనవంతులమై ఉన్నామేమో కానీ ఆత్మీయంగా భిక్షగాళ్ళలాగున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కదా. దరిద్రపు స్థితి కదా అది. ఈరోజు ప్రభుకు అడుగుదాం, ప్రభా మీ వాక్యమును ప్రేమించాలి మేము. హల్లెలూయా.